వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇండ్లు, నిరుపయోగ స్థలాలను గుర్తించినట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. తొలి దశలో 17 నియోజకవర్గాల్లో 7,680 ప్లాట్లు నిర్మించేందుకు భారీగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామంటూ వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు పాల్గొన్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కు సిఎస్ఆర్ ఫండ్స్. సీఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో హరేకృష్ణ ఫౌండేషన్ కు దివీస్, అరవిందో కార్పొరేట్ సాయం అందిస్తున్నాయి. 22,18 లక్షల విలువైన చెక్కులను అందజేశాయి. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్ఫాస్ట్ అందించే బృహత్తర కార్యక్రమానికి ఈరోజు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద భారీ ఎత్తున నిధుల సహాయం లభించింది. దివీస్ ల్యాబొరేటరీస్, అరవిందో ఫార్మా లిమిటెడ్ సంస్థల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలకు ఉదయం బ్రేక్ఫాస్ట్ అందించేందుకు వారు ముందుకొచ్చారు. సీఎం గారి సమక్షంలో తమ సిఎస్ఆర్ నిధుల చెక్కులను హరేకృష్ణ మూవ్మెంట్ కు అందజేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. మాదక ద్రవ్యాల నియంత్రణకు అవసరమైతే కొత్త చట్టాన్ని తీసుకొస్తామంటూ వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. డ్రగ్స్ పై సమాచారం ఇచ్చేందుకు విద్యాసంస్థల్లో టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. రహదారి భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్ నిర్వహణ, రహదారి భద్రతను ప్రతి 2 లేదా 3 నెలలకు ఒకసారి సమీక్షించి ట్రాఫిక్ నియంత్రణపై చర్యలను పర్యవేక్షిస్తామంటూ కూడా సూచించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. విద్యార్థులను దేశానికి శత్రువులుగా చిత్రీకరిస్తున్నారంటూ కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ సోనియా గాంధీ గారు మాట్లాడుతూ మోడీ పాలనలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడిందంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. జవాబుదారీతనం, విద్యారంగ సంస్కరణల కోసం డిమాండ్ చేస్తున్న స్టూడెంట్స్ పట్ల కేంద్ర ప్రభుత్వం అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తుందని, ఇది యువత భావి భారత భవిష్యత్తును దెబ్బతీస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. కేంద్ర ప్రభుత్వం మరి ఇకనైనా అబద్ధాలు మానుకోవాలని లోక్సభ ప్రతిపక్ష నేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి వ్యతిరేకంగా చలో పార్లమెంట్ చేపట్టిన ఆందోళనకారులపై పోలీసులు పెల్లెట్ గన్లతో కాల్పులు జరుపుతారా అంటూ నిలదీశారు. పైగా కాల్పులు జరగలేదంటూ అబద్ధాలు కూడానా అంటూ మండిపడ్డారు. ఇదిగో సాక్ష్యం అంటూ పెల్లెట్ తగిలి గాయపడిన సాహిల్ అనే బాధితుడిని పక్కన పెట్టుకుని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు మీడియాతో మాట్లాడారు. నఫస్గఢ్ కు చెందిన 19 ఏళ్ల ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి బాధితుడు సాహిల్ లోచాబ్ ను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు విలేకరుల సమావేశంలో పరిచయం చేశారు. దేశభక్తితో జాతీయ జెండా పట్టుకొని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఒక కుర్రాడిపైకి పెల్లెట్లతో కాల్పులు జరపడం అత్యంత హేయమైన చర్య అంటూ వ్యాఖ్యానించారు. అవి గుచ్చుకోవడంతో సాహిల్ కుడికన్ను చూపు కోల్పోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ చూపు వస్తుందో లేదో తెలియని పరిస్థితి. దేశ భవిష్యత్ అయిన యువతకే నేరుగా తుపాకులు ఎక్కుపెట్టడం ఏంటంటూ నిలదీశారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ముందు కేసీఆర్ ను ఫామ్ హౌస్ నుంచి బయటకు రమ్మనండి, ఆ తర్వాత కాంగ్రెస్ నేతల గురించి మాట్లాడు అంటూ పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. అసలు కేటీఆర్ కు కాంగ్రెస్ పార్టీ గురించి, తమ నేతల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడదంటూ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు పోలేదో ముందు దానికి సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. బీఆర్ఎస్ నాడు ఎత్తేసిన ధర్నా చౌక్ ను తిరిగి కాంగ్రెస్ పార్టీ ఓపెన్ చేస్తేనే ఇప్పుడు కేటీఆర్ అక్కడ ధర్నా చేస్తున్నారని, అది కాంగ్రెస్ కల్పించిన అవకాశమని గుర్తు చేసుకోవాలంటూ చురకలంటించారు పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ నల్ల చొక్కా వేసుకుని నాటకాలాడితే తెలంగాణ ప్రజలు వారిని ఏమాత్రం నమ్మరంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. రాబోయే 15-20 ఏళ్లలో మరి బొగ్గు ఉత్పత్తికే కాకుండా థర్మల్ పవర్, సోలార్, గ్రీన్, హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్, గ్రీన్ ఎనర్జీ రంగాలకు కూడా మరింత విస్తరిస్తామంటూ కూడా వ్యాఖ్యానించారు డిప్యూటీ సీఎం అల్లుభట్టి విక్రమార్క గారు. సెమీ కండక్టర్స్, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, చిప్ల తయారీకి అత్యంత కీలకమైన లిథియం, కోబాల్ట్, రేర్ ఎర్త్ వంటి క్రిటికల్ మినరల్స్ అన్వేషణలోకి ప్రవేశిస్తున్నాం. ఆస్ట్రేలియాలో, దక్షిణాఫ్రికా దేశాల్లో క్రిటికల్ మినరల్స్ బ్లాక్ వేలంలో పాల్గొనే అవకాశాలను కూడా పరిశీలించాలంటూ సింగరేణి సంస్థకు డిప్యూటీ సీఎం అల్లుభట్టి విక్రమార్క గారు సూచించారు.